తిమ్మాపూర్ మండలము కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎల్లమ్మ బోనాల సందర్భంగా ఎప్పుడు ఆనవాయితీగా జరిగే బోనాలు ఇవి. మంగళవారం రోజు రాత్రి ఎల్లమ్మ బోనాలు, మాతంగి మాత బోనాలు అందరూ 2 కులస్తులు కూడా తీసుకొని వచ్చిన తర్వాత అందరు కలిపి పూజలు చేసుకుంటారు. బట్ మొన్న జరిగిన రాత్రి జరిగిందంటే ఈ మాతంగి బోనాలను తీసుకొచ్చే ఎస్సీ కమ్యూనిటీ పీపుల్ వాళ్ళను ఎల్లమ్మ గుళ్ళోకి రానియకుండా వాళ్ళు ఆపినారని చెప్పి ఆ రోజు ఈ 2 కులాలకు సంబంధించిన ఎస్సీ అండ్ గౌడ కులానికి సంబంధించిన వ్యక్తులకు మధ్యన గొడవ అయింది. ఆ గొడవ అయిన సందర్భంగా వీళ్ళను ఉద్దేశపూర్వకంగా కమ్యూనిటీ పరంగా తిట్టి ఎల్లమ్మ గుళ్ళోకి రానియకుండా ఆపినారని చెప్పి కేసు ఇవ్వడం జరిగింది. అటు కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు వచ్చి విచారణ జరిగింది. విచారణ సందర్భంగా అందరూ గ్రామస్తులు ఉన్నారు. వీళ్ళంతా ముఖ్యంగా దరఖాస్తుదారు నుండి మరొకరిని విచారించినాము. అదేవిధంగా కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి కాగానే దానికి సంబంధించిన వ్యక్తుల మీద వరకు నోటీసులు ఇవ్వడము, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తిమ్మాపూర్ మండలము కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎల్లమ్మ బోనాల సందర్భంగా ఎప్పుడు ఆనవాయితీగా జరిగే బోనాలు ఇవి. మంగళవారం రోజు రాత్రి ఎల్లమ్మ బోనాలు, మాతంగి మాత బోనాలు అందరూ 2 కులస్తులు కూడా తీసుకొని వచ్చిన తర్వాత అందరు కలిపి పూజలు చేసుకుంటారు. బట్ మొన్న జరిగిన రాత్రి జరిగిందంటే ఈ మాతంగి బోనాలను తీసుకొచ్చే ఎస్సీ కమ్యూనిటీ పీపుల్ వాళ్ళను ఎల్లమ్మ గుళ్ళోకి రానియకుండా వాళ్ళు ఆపినారని చెప్పి ఆ రోజు ఈ 2 కులాలకు సంబంధించిన ఎస్సీ అండ్ గౌడ కులానికి సంబంధించిన వ్యక్తులకు మధ్యన గొడవ అయింది. ఆ గొడవ అయిన సందర్భంగా వీళ్ళను ఉద్దేశపూర్వకంగా కమ్యూనిటీ పరంగా తిట్టి ఎల్లమ్మ గుళ్ళోకి రానియకుండా ఆపినారని చెప్పి కేసు ఇవ్వడం జరిగింది. అటు కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు వచ్చి విచారణ జరిగింది. విచారణ సందర్భంగా అందరూ గ్రామస్తులు ఉన్నారు. వీళ్ళంతా ముఖ్యంగా దరఖాస్తుదారు నుండి మరొకరిని విచారించినాము. అదేవిధంగా కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి కాగానే దానికి సంబంధించిన వ్యక్తుల మీద వరకు నోటీసులు ఇవ్వడము, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.